స్తుతించుని ప్రియుని మౌనముగా నుండకే ఓ మనసా స్తుతించుని ప్రియుని స్తుతించినచో నిత్యము దేవుని స్తుతించినచో నిత్యము దేవుని తప్పక జీవము ఎలనందెదవు తప్పక జీవము ఎలనందెదవు మౌనముగా నుండకే ఓ మనసా స్తుతించుని ప్రియుని మౌనముగా నుండకే ఓ మనసా స్తుతించుని ప్రియుని మహారాజైన దావీదు రాజు సతతము ప్రభుని స్తుతించెను మహారాజైన దావీదు రాజు సతతము ప్రభుని స్తుతించెను రాత్రింబవళ్ళు మానక దేవుని రాత్రింబవళ్ళు మానక దేవుని స్తుతించెను ఆ మహనీయుని స్తుతించెను ఆ మహనీయుని మౌనముగా నుండకే ఓ మనసా స్తుతించుని ప్రియుని మౌనముగా నుండకే ఓ మనసా స్తుతించుని ప్రియుని భరింపరాని బాధలలోన బహుగా యోబు స్తుతించెను భరింపరాని బాధలలోన బహుగా యోబు స్తుతించెను స్నేహితులారా ఏకముగా కూడి స్నేహితులారా ఏకముగా కూడి ఏలన చేసిన స్తుతించెను ఏలన చేసిన స్తుతించెను మౌనముగా నుండకే ఓ మనసా స్తుతించుని ప్రియుని మౌనముగా నుండకే ఓ మనసా స్తుతించుని ప్రియుని స్తుతిలో బలము స్తుతిలో స్వస్థత స్తుతిలో కలదురా జీవము స్తుతిలో బలము స్తుతిలో స్వస్థత స్తుతిలో కలదురా జీవము స్తుతి మనవకము స్తోత్రము మానకు స్తుతి మనవకము స్తోత్రము మానక స్తుతి కొరకేగా నిన్ను సృజించెను స్తుతి కొరకేగా నిన్ను సృజించెను మౌనముగా నుండకే ఓ మనసా స్తుతించుని ప్రియుని మౌనముగా నుండకే ఓ మనసా స్తుతించుని ప్రియుని ప్రేమ కలిగిన మా తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. కొద్ది నిమిషాలు మేమందరం కలిసి ఈ పాస్ సన్నిధిలో మా జీవితంలో చేసినటువంటి సమస్తమైన భౌతిక సంబంధమైన ఆత్మ సంబంధమైన మేళ్ళన్నిటిని బట్టి
మీ యొక్క నామమును స్తుతించుటకు, కీర్తించుటకు, కొనియాడుటకు మాకు ఇచ్చినటువంటి ఈ భాగ్యంకి ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు దేవుడు, సర్వాధికారి, సమస్తాన్ని సృజించినటువంటి మహాదేవుడు, సర్వోన్నతుడు, మిమ్మలను మా దేవుడిగా, మా మంచి స్నేహితుడిగా, మా జీవితాలకు ఆలోచనకర్తగా మేము కలిగిన భాగ్యం పక్కన గురిస్తూ వచ్చిన మీ ప్రేమను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో మా యొక్క ఆత్మీయ జీవిత ఎదుగుదల కొరకై, ప్రభు మరి సంఘ క్షేమాభివృద్ధి కొరకై నేను చెప్పబడుతున్నటువంటి మాటలను దీవించి ఆశ్రయించుకుని వేడుకొంటున్నాం. సహాయపడుతున్నాను. ఎంతో వందనాలు చెల్లించుకుంటే యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొంటున్నాం మా పరిశుద్ధుడు తండ్రి. ఆమేన్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 6 వచనాలు. మొదటి దినము నుండి ఇదివరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉండుట చూచి మీలో సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయి ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడల్లాను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు గారు ఈ ఫిలిప్పు పత్రికని ఏమంటారంటే ఆనంద పత్రిక అంటారు. ఏమంటారు? ఆనంద పత్రిక. ఆనందము అనే మాట ఇందులో అనేక మాటలు కనపడుతుంది. ఈ పౌలు గారు ఫిలిప్పీలను గురించి ఏమంటున్నాడంటే మిమ్మును జ్ఞాపకము చేసుకున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటున్నాడు. 7వ వచనము చివరి భాగములో మిమ్మును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను అంటున్నాడు. ఫిలిప్పి విశ్వాసులను తన హృదయములో భద్రం చేసుకున్నాడంట. ఎందుకంటే ఈ ఫిలిప్పి విశ్వాసులు పౌలు గారి పరిచర్యలో ఒకటి వారు పాలివారు. పాలివారు అంటే పనిలో సహకారులు. అయ్యగారు ప్రార్థనకి వెళ్తున్నారా? పదండి నేను కూడా వస్తాను. చూసారా? తోడు. పాలివారు అంటే దైవజనుడు చేసే ప్రతి పనిలో వారు విధేయత చూపేవారు, వారు గౌరవించువారు. ఎందులో పాలివారు? 1వ అధ్యాయం 3వ వచనములో మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారై ఉండుట చూసినా. రక్షింపబడిన మన ఆధ్యాత్మిక జీవితములో మనం ప్రభుని గురించి ప్రకటించాలి. ఒక దైవజనుడు, ఒక సహోదరుడని వదిలేసి మనము మన ఇష్టానుసారంగా జీవించకూడదు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ముని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును
సొత్తైన ప్రజలై దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు దేవుని ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడితిరి. ఒకప్పుడు రోమాపత్రిక 5వ అధ్యాయములో మన చిత్ర ఉంది. మనము పాపులమై ఉండగా, మనము భక్తిహీనులమై ఉండగా, మనము శత్రువులమై ఉండగా, మనలను ప్రేమించి మన కొరకు తను తాను బలిగాను అర్పణముగాను అర్పించుకున్నాడు. చీకటిలో నుండి పిలిచాడు ఆయన మనలను. సాతాను అధికారం నుండి విడుదల కలగజేశాడు. పితృంపారమైన వ్యర్థ ప్రవర్తన నుండి విడిపించాడు. పిలిచిన వాని గుణాతిశయములను ఏం చేయాలంటే మనము ప్రకటించాలి, ప్రచురించాలి. అది ఒక శ్రీకాంతుది అన్నట్టుగా మనం ఉండకూడదు. సహోదరులు ఎక్కడ ప్రార్థన కూడిక ఏర్పాటు చేసినా, ఎక్కడ స్తుతి కూడిక ఏర్పాటు చేసినా, అయ్యగారు మీతో మేమున్నాము పదండి అన్నట్టుగా ఉండాల. కానీ ఈ దినాలలో చాలామంది సొంత పనులకి ఇచ్చినంత ప్రాధాన్యత దైవ కార్యములకు ఇవ్వడంలే. చూసారా, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములు ఎవరు చూడరని బైబిల్ ఎప్పుడో చెప్పింది. ఇప్పుడు చెప్పలే, ఎప్పుడో చెప్పింది. సొంత పనులకు, సొంత కార్యాలకు ఉన్నంత ఆసక్తి ప్రభు పని పట్ల ఉండడం లేదు. కానీ కీర్తనలు ఏమంటాడు? నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఆయన మనల్ని కొన్నాడు. శిలోమితిని వారు అడుగుతున్నారు, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అన్నప్పుడు ఏం చెప్తుందామే? నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో ఇదిగో ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. మన అయ్యగారు పాట పాడేవాళ్ళు కదా, స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా. అప్పుడుగా మేము అప్పుడప్పుడే ప్రభుని తెలుసుకుంటా ఉన్నాం. అప్పుడు మాకెంతో బలపరిచే మాటలు. శిలోమి అంటుంది, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి. ఆ పాపాత్మురాలైన స్త్రీ ఎప్పుడైతే ప్రభుని తెలుసుకుందో, తన కుండను ప్రభు పాదాల పెట్ట వదిలిపెట్టి ఆ ఊరిలోని సమరయులకు ఈయన క్రీస్తు కాడా, ఈయన మరి ఎంతమంది మనం ప్రభుని గురించి ప్రకటిస్తున్నాము? ఎంతమంది ప్రయాసపడుతున్నాము? మనము ఇందాక నారు నాటాం మీతో కలిసి. మేము కూడా ఆ నాటు యజమానునికి లేదంటే ఆ యజమానురాలకు, అమ్మ యేసు ప్రభుని నమ్ముకోమ్మా, ఎందుకట్లా జీవితాన్ని పాడు చేసుకుంటావు? మందిరానికి రా, దేవుడు నీ జీవితాన్ని బాగు చేస్తాడు. దేవుడు అబద్ధాలు చెప్పేది చూడండి, ఎవరన్నా నమ్ముతారా? అబద్ధాలు చెప్పే వాళ్ళని నమ్ముతారు ఎవరన్నా? ఎవరన్నా నమ్ముతారా? ఎవరూ నమ్మరు. కానీ పని కట్టుకొని, ఏం కట్టుకొని? పని మానుకొని, అక్కాయ్ ఈ విషయం తెలుసా, ఎవరికి చెప్పాకే అంటుంది. ఎవరికి చెప్పాకంటే ఇంకొకరికి చెప్పు అని అర్థము. నాకు చెప్పాక నీకు అప్పుడు నోట్లో వేసిందా? చూసారా?
ఇప్పుడు ఇంటింటికి తిరగాల్సిన పనిలే. చరావాణి. ఏ వాణి? శ్రీవాణి కాదు నాయనా, చరావాణి అంటే ఏంది? ఫోనమ్మా. మేము ఫోన్ చేసింది కదా, నేను లేనట్టుగా లౌడ్ స్పీకర్ పెట్టు. చూసారా? మనలో ఉన్న ఆనందము గురించి, మనలో ఉన్న నిరీక్షణ గురించి మనము చెప్పుటకు ఎల్లప్పుడూ సంసిద్ధముగా ఉండాలంట. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. 3:15. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్ముని హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి ప్రతిష్ఠించుకొనుడి. మీలో ఉన్న నిరీక్షణను గూర్చి. ఏం నిరీక్షణ? క్రైస్తవుడు ఇక్కడ కళ్ళు మూస్తే హిమాలయంలో కళ్ళు తెరుస్తాడా? హిమాలయంలో కాదమ్మా, పరలోకంలో కళ్ళు తెరుస్తాడు. నాకేం భయం లేదయ్యా, నా కుటుంబాన్ని రక్షించుకున్నాను, మంచి పోరాటం పోరాడినాను, నా పరుగు ఇక ప్రభు దగ్గరికి వెళ్ళడమేనయ్యా. నేను ఇక్కడ కళ్ళు మూస్తే నేను అక్కడ కళ్ళు తెరుస్తాను. క్రైస్తవుని యొక్క నిరీక్షణ ఏముందంటే నేను పరలోకములో ఉంటాను. కనుక ప్రభుని గురించి మనము ప్రకటించుటకు సంసిద్ధముగా ఉండాలి. పౌలు గారు రోమాపత్రిక 1వ అధ్యాయము 16వ వచనములో నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకు సువార్తను ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. నా మట్టుకు, చేతనైనంత మట్టుకు నా ప్రభుని గురించి ప్రకటించుటకు నేను సిద్ధము అన్నాడు. ఎప్పుడైతే పొరలు రాలబడ్డాయో, ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నాడో, ఎప్పుడైతే ప్రకటించడం ప్రారంభించాడో అనేకులు విభ్రాంతి నొందారంట. 2000 దయ్యాలు వెళ్ళగొట్టబడిన ఆ యవనస్తుడు దేవుడు అన్నాడు, దేవుడు నీ యందు కనికరం చూపిన నీ మేలులు నీ ఇంటి వారికి తెలియజేయన్నాడు. అయితే వాడు ఏం చేశాడు? దెకపోలి అంతటా ప్రకటించుట ఆరంభించాడు. దెకపోలి అంటే 10 పట్టణముల సముదాయము. వీడు చిచ్చెర పిడుగు. దేవదానం గారు, వీడు పొంతలో పెడితే పొయ్యిలో వెళ్తాడండి, పొయ్యిలో వేస్తే పొంతలో. నీ ఇంటి వారికి చెప్పు అంటే వాడు 10 పట్టణాలకు చెప్పాడంట. మనం 10 మంది కన్నా చెప్తున్నామా? కానీ ఈ ఫిలిప్పి విశ్వాసులు సువార్తలో పాలివారు. మొదటి మాట. రెండవ మాట, పౌలు గారి కొరకు ఈ ఫిలిప్పి విశ్వాసులు ప్రార్థన చేస్తూ ఉన్నారంట. 1వ అధ్యాయం 20వ వచనం. 1వ అధ్యాయం 20వ వచనం. మీ ప్రార్థన వలనను పౌలు గారి క్షేమము కొరకు ఏం చేస్తున్నారు? మరి మనం ఏం చేయాలా? సంఘ సేవకుని కుటుంబం కొరకు ఏం చేయాలా? మరి ఎంతమంది చేస్తున్నారు? ఎందుకు చేయాలో? ఏం తక్కువ శ్రీకాంత్, మనకంటే తెల్లని బట్టలు, ఒంటె లాంటి హైటు కలిగిన బండి తమ్ముడు తిరుగుతుంటాడే, ఏం తక్కువ అని చేయాలా? గిద్యోను శత్రువులు తల ఎత్తలేకుండా చేశాడంట.
40 సంవత్సరాలు పాలించాడంట. గిద్యోను ఎప్పుడైతే దేవుని యొద్దకు వెళ్ళారో అతని ఇంటికి ఉపకారము చేయడం మర్చిపోయారంట ఇశ్రాయేలీలు. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం. చదవండి. మరియు ఆ, వారు గిద్యోనును యెరుబ్బయలు ఇశ్రాయేలుకు చేసిన ఉపకారమంతయు ఇశ్రాయేలీలకు చేసిన ఉపకారమంతయు మరచి అతని ఇంటి వారికి నా ఉపకారం చేయకపోయిరి. చూసారా, అతనింటి వారికి ఉపకారము చేయక పోయిరి. మన ప్రియులు పెద్దలు జయరాజ్ అంకుల్ గారు ప్రభు యొద్దకు చేర్చబడ్డారు. మేము వచ్చినప్పుడు ఇక్కడ ఒక్క సరైన బిల్డింగులు లేవు, అన్ని తాటాకుల గృహాలే, అన్ని తాటాకుల ఇల్లే. 88లో కథ చెప్తాను నేను, ఇప్పుడు కథ కాదు. మన అయ్యగారే అంటారు, మోటువారిని నీటివారుగా యేసు ప్రభు అనేకులను ప్రభు యొద్దకు నడిపించాడు. ఒక మంచి లోక సంబంధమైన దైవిక సంబంధమైన విషయాలు చెప్పి ఒక ఆత్మీయులుగా చేశారు. మరి కుటుంబం పట్ల మనం ఎలాగుంటున్నాం? గిద్యోను మిద్యానీలను ఓడించి మిద్యానీలు తల ఎత్తలేకుండా చేశాడట 40 సంవత్సరాలు. అతడు ప్రభు దగ్గరికి పోతానే అతడు చేసిన ఉపకారమంతయు మరచి ఈ దినాలలో మర్చిపోతున్నారండి. తప్పులు చూపుతున్నారు. తప్పులు చూపేంత శక్తి మనకుందా? నోవాహు 2 కుమారులలో ఒకడు ఏం చేశాడు? 3 కుమారులలో మా నాయన అని అన్నాడు, శపించబడ్డాడు. ఒకడైతే అరే నీకు బుద్ధి ఉందేరా, మనకు జన్మ ఇచ్చిన వారా అని వెనక పోయి దిశమలను కప్పితే అతడు దీవించబడ్డాడు. దైవజనునిలో మనం బలహీనతలు ఎప్పుడూ వెతకకూడదు, గుర్తుపెట్టుకోండి. ఈ దినాలను వెతుకుతూ ఉన్నారు. వారు ప్రభు దగ్గరికి నన్ను నడిపించకపోతే, వారు మన ఇంటికి రాకపోతే, ఆయన మనసు అంతా దేవుని పని తప్ప కుటుంబంలో ఏమున్నాయో ఏమి లేవో అనే ఆలోచన ఎప్పుడు ఉండేది కదా. సరే, గిద్యోను ఇశ్రాయేలులకు ఉపకారము చేస్తే అతని ఇంటి వారికి ఉపకారము చేయక పోయింది. ఈ దినాలలో చాలా మంది కృతజ్ఞత లేని వారుగా జీవిస్తూ ఉన్నారు. జాగ్రత్త. మన ఆధ్యాత్మిక జీవితములో పేతురు చెరసాల్లో ఉంచబడేను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయిస్తూ ఉన్నారంట. ఈ ఫిలిప్పి విశ్వాసులు పౌలు యొక్క క్షేమాభివృద్ధి కొరకు మీ ప్రార్థన వలనను వారు ప్రార్థిస్తూ ఉన్నారంట. 3వ మాట, వారు పౌలునకు ప్రార్థించడమే కాదు పరిచర్య చేసేవారు అంట. 2వ అధ్యాయం 29-30 వచనాలు. ఫిలిప్పు పత్రిక. నా ఎడల మీ ఉపచర్యను కొదవను తీర్చుటకై తన ప్రాణమునైనను లక్ష్యపెట్టక ఆ క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతన్ని చేర్చుకొని అట్టి వారిని గణపరచుడి. మీ ఉపపరిచర్య. చాలా మంది పరిచర్య చేయడం లేదు. కానీ సమయాల గురించి ఏం చదువుతాము?
వాళ్ళమ్మ మందిరంలో వదిలిపెట్టి వెళ్ళిపోయింది. మళ్ళా ఫోన్లు చేయలే, పాస్టర్ గారు ఏం తింటున్నారు, నువ్వేం తింటున్నావు బిడ్డ అని. గూగుల్ తల్లి కూడా లేదు అప్పుడు. ఏ తల్లి? ఏంద్రా గూగుల్ తల్లి అంటే? చెరావాణిరా బిడ్డ. గూగుల్ తల్లి కూడా లేదు. అయినా నేను దేవునికి మొక్కున్నా, దేవుడు నాకు ఇచ్చాడు. ఇదిగో ఇది దేవుని మందిరం, నువ్వు దేవుని సన్నిధిలో ఉండి పరిచయం చేసి. ఆడన్నీ ఏలి ఇంటిలో విరుద్ధమైన కార్యక్రమాలు ఉన్నాయి, కానీ సమూయేలు అవన్నీ పట్టించుకోలే. సమూయేలు యెహోవా సన్నిధిలో ఉండి యెహోవాకు పరిచర్య చేశాడు. దైవజనుడయ్యాడు. మోషే పరిచారకుడు, యెహోషువ నాయకుడయ్యాడు. తిమోతి గురించి పౌలు గారే 3 మాటలు అంటాడు. నా కుమారుడైన తిమోతి అంటాడు. ఓ యవనస్తుడా అంటాడు. ఓ దైవజనుడా అనిపించుకున్నాడండి. దైవజనునితో దైవజనుడా అనిపించుకున్నాడు. కారణమేమి? నైనా నువ్వు దైవజనుని అంటే ఎక్కడుంటే అక్కడికి వెళ్తా ఉండు దేవుని పనిలో. మరి మన పిల్లలను దేవుని మందిరములో పరిచర్య చేయటకు పంపించాలి. 5వ మాట, ఫిలిప్పి విశ్వాసులు దైవజనుని యొక్క అవసరాలు తీర్చేవారంట. 4వ అధ్యాయము 15వ వచనం. ఇంకా 2 మాటలే. మా శ్రీకాంత్ నా వైపు చూస్తున్నాడు. 4:15 ఫిలిప్పీలారా నేను బోధింపనారంభించి ఇచ్చు విషయములోను పుచ్చుకొని విషయములోను మీరు తప్ప ఏ సంఘపు వారు నాతో పాలివారు కాలేదు. ఏ సంఘపు వారు నేను సువార్త ప్రకటించే దినము మొదలుకున్న నేటి వరకు ఇచ్చు విషయములోను పుచ్చుకొని విషయములోను మీరు తప్ప ఏ సంఘపు వారు. ఏలయనగా తెస్సలోనికలో కూడా వచ్చి మాటి మాటికి నా అవసరము తీర్చుటకు ఎంతమంది అవసరాలు తీరుస్తున్నారు? కనక పాట పడేటప్పుడు నా వెండి నా కనకంబు నా దేవా గై కొనుము అని అంటున్నావు. వెండి కనకమ్మ అంటే, కనకమ్మ అంటే ఏంది? కనకమ్మ కాదమ్మా, బంగారం. నీవిచ్చే కానుకంట నీ వీధిలో ఉన్న కొట్టోనికి తెలుసు అంట. నీవిచ్చే కానుక నీ వీధిలో ఉన్న కొట్టోనికి తెలుసు. అరే రారా, ఈ 5 రూపాయలకు అన్ని రూపాయలు ఇప్పించుకురారా, ఇదిగో ఇది నీది, ఇది నీది, ఇది నీది. సరే, ఎలా అభివృద్ధి పొందుతాం? విశ్వాసముతో ఇవ్వాలి. వీరు అన్యజనుల మధ్య ప్రకాశిస్తూ ఉన్నారంట. అందుకని పౌలు గారు ఏమంటారంటే 7వ మాట, మీరే నా ఆనందము అన్నారు. ఏమన్నాడు? మీరే. 7వ మాట, మీరు నా హృదయములో ఉన్నారు. మీరు అయ్యగారికి సమయం ఇస్తారు. పరిశుద్ధుడ ప్రేమ కలిగి మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఫిలిప్పీ రాసిన పత్రికలో నేను శ్రేష్టమైనటువంటి సంగతులు, మరి స్థానిక సంఘ విశ్వాసులు దైవజన్ పట్ల ఎటు రీతిగా నడుచుకోవాలి అన్నటువంటి సంగతులు అపోస్తలుడు పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాసినటువంటి విషయాలు ధ్యానం చేసుకోవడానికి సహాయపడుతూ వచ్చిన మీ ప్రేమంతని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, గత రాత్రి కూడా కెనన్యా గురించి
కెనన్య అనే మాటకు స్థిరుడు అని నేను మరి మేము నేర్చుకుంటూ వచ్చాం. స్థిర బుద్ధి కలిగినటువంటి మోషేను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ప్రభా ఇంకా కొన్ని సంగతులు కెనన్య జీవితం ద్వారా ప్రభా మరి ఈ దాసు నుంచి మాతో మాట్లాడుతూ వచ్చారు. అందుకే ఎంతో వందనాలు. ఉదయకాల సమయంలో కూడా శ్రేష్టమైన సంగతులు మా దృష్టి తీసుకుని వచ్చిన మీ ప్రేమంతను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం. అన్నగారిని దీవించండి, వారి యొక్క పరీక్షలను దీవించండి. 22 దినాలు మా స్థానిక సంఘంతో కలిసి ఉండడానికి సహాయపడుతూ ఇచ్చిన మీ ప్రేమంతను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా మరి రానున్న దినాల్లో కూడా ప్రభా మరి వారి యొక్క పరిచర్య మా యొక్క స్థానిక సంఘంలో విస్తృతంగా జరిగినట్లుగా సహాయపడుతున్నామని వేడుకుంటున్నాం. కలిసి ప్రభా మీ యొక్క పని మేము చేయటకు సహాయం చేయండి, దీవించి ఆశీర్వదించండి. ప్రదస్మానం పల్లెకి వచ్చారు నాయన. మా సహోదరులందరికీ ఎంతో వందనాలు. మరి అలసిన దేహం ప్రభా మీరే నేను మరి చక్కని శ్రాంతిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ప్రభు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎన్నో సమస్యలు, ఎంతో వేదన, ఎంతో అనారోగ్య పరిస్థితులు ఎవరెవరి జీవితాలు ఉంటూ ఉన్నాయో ప్రభా, ఎవరెవరి వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో ఎడమొహం పెడమొహం ఉంటూ ఉన్నాయో ప్రభా మీరే పరిస్థితులన్నీ చక్కబెడతారమ్మని వేడుకుంటున్నాం. మీ యొక్క సమాధానం మా అందరి జీవితాల్లో మెండుగా అనుగ్రహిస్తారని వేడుకుంటున్నాం. ప్రభా ఎంతో వందనాలు. చూచుచూ ఉన్నటువంటి దేవుడు, మా మరణ ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుడు, అందుకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మా ఈ సమయంలో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చెవిని వేడుకొచ్చి దీవించి ఆశీర్వదించుకుని మళ్ళీ నిశ్చితంగా మరో పర్యాయం మేము ఎదుగుగా సహాసం కలిగి ఉంటే పర్యంతం కావాలి మెండుగా అనుగ్రహించుకుని రేపటి దినాన మరి తిరిగి అన్నగారి ప్రయాణం వెళ్తుండగా వారి ప్రయాణం అంతట్లోనూ సహాయపడతామని వేడుకొచ్చాం. మళ్ళా తిరిగి క్షేమంగా మా ఎదుగు తీసుకున్నామని వేడుకొచ్చు ఎంతో వందనాలు చెల్లించుకుంటాం. ఈ ప్రార్థన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొచ్చిన మా పరిశుద్ధుడు తండ్రి, ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యమైన సహవాసం మనకు న్యాయస్థానం చేసిన పరిశుద్ధులకు అందరికీ సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్. ఆమేన్.